హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏపీ కానిస్టేబుల్ సంబంధించి నిన్ననే ఒక మంచి గుడ్ న్యూస్ విన్నాం. ఈనాడు పేపర్లో మనకి ఒక మంచి న్యూస్ రావడం జరిగింది. ఏమిటంటే మనకి ఆగస్టు నెలాఖరు కల్లా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఆగస్టు మంత్ ఎండింగ్ కల్లా మనకు ఒక షెడ్యూల్ ఇస్తానని చెప్పారు. అంటే కేసులు త్వరగతిన పూర్తి చేసి ఒక షెడ్యూల్, అంటే ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, మెయిన్స్ ఎప్పుడు జరుగుతాయి అని షెడ్యూల్ ఇస్తా అన్నారు. మనం ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకున్నాము. ఆగస్ట్ లో ఇవ్వడం జరిగినా కూడా అక్టోబర్ మిడ్ టైంలో స్టార్ట్ అవ్వచ్చు మాక్సిమం. అంటే ఇప్పటి నుంచి చూసినా కూడా మనకి మినిమం 2 months టైం ఉంది ఈవెంట్స్ కి. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. మెయిన్స్ కి అయితే 3 months టైం ఉంటుంది. ఇప్పుడు నుంచి కనీసం ఎన్నాళ్ళు చదవకపోయినా ఇప్పుడు నుంచి మొదలు పెట్టినా కూడా రివిజన్ కంప్లీట్ అవుతుంది. మోడల్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. మోడల్ ఎగ్జామ్స్ రాయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. బబుల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బబుల్ పీడిఎఫ్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయడానికి పాసిబిలిటీ లేనప్పుడు ఆ బబుల్ షీట్ ని జిరాక్స్ తీసుకుని జిరాక్స్ సెంటర్ లో పెన్నుతో బబుల్ చేయడం కూడా నేర్చుకోండి. ఒక ఎగ్జామ్ మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ బుక్ కొనుక్కుని పెన్నుతో బబుల్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన వాళ్ళతో మాట్లాడాను, నేను ప్రత్యక్షంగా రాశాను. బబుల్ చేయడంలో మిస్టేక్ వల్ల కూడా జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు. నానా మీరు ఇప్పుడు దాకా రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేరు, మీకు జస్ట్ 60 మార్కులు 70 మార్కులు 80 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. బట్ మెయిన్స్ లో అలా కాదు. ఒక్క మార్కు కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క మార్కు చాలు మనం జాబ్ పోయామని చెప్పుకోవడానికి. ఎవడు లెక్క చేయడం కూడా లెక్క చేయడం, ఒక మార్కుతో పోయిందని చెప్పినా కూడా ఆ ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్. బబులింగ్ లో ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. చెప్పలేనప్పుడు మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, సార్ మాకు బబులింగ్ రాదా అని. బట్ చాలా మంది ఎగ్జామ్ లో బబులింగ్ చేయలేక వచ్చేసిన చాలా మంది మీ చుట్టుపక్కల ఉంటే సీనియర్లు కనుక్కోండి, మీ కోచింగ్ సెంటర్ లో ఉంటే. ఓకేనా? బబులింగ్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, బబులింగ్ కి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు ఏదన్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే త్రూ బబుల్ షీట్ వెరీ గుడ్. లేదు సార్ నా దగ్గర అంత మంది అంటారా, ఏదో ఒక మోడల్ పేపర్ బుక్ తీసుకోండి. లేదా సాక్షిలో మోడల్ పేపర్లు ఉంటాయి, లేదా ప్రీవియస్ పేపర్లు అన్ని నేను పెడతాను మన టెలిగ్రామ్ గ్రూప్ లో. ఆ ఎగ్జామ్ పేపర్లు తీసుకోండి. 200 ఉంటాయి క్వశ్చన్లు. ఆ 200 ఉన్న బబుల్ షీట్ కూడా పెడతాను. బబుల్ షీట్ ఫిల్ చేయడం నేర్చుకోండి. బబుల్ షీట్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను ఇవాళ నేను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి క్వశ్చన్ మార్గం ఏంటంటే, మనం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి పిఈటి కి పిఎంటి కి వెళ్ళబోతున్నాము. మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ కి. అంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాము, మనకి ఈవెంట్స్ ఉన్నాయి. మనకి ఈవెంట్స్ ఏ విధంగా జరుగుతాయి ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా మనకి ఏదైతే సెంటర్ ఇస్తారో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అయితే గుంటూరు, మచిలీపట్నం అయితే మచిలీపట్నం సెంటర్ ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళగానే ముందుగా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు 1.5 month టైం ఉందనుకుంటున్నాము. సెప్టెంబర్ అక్టోబర్ లో ఉండొచ్చు అనుకుంటాం. కాబట్టి మీరు అర్జెంట్ గా సర్టిఫికేట్స్ ఇప్పుడే రెడీ చేసుకోండి. నో ప్రాబ్లం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవి ఓల్డ్ ఉంటే ప్రాబ్లం అవ్వచ్చు. ఎట్లాగో మీరు అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ కనుక్కుంటే ఆ సర్టిఫికేట్ తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, మరి ముఖ్యంగా మన యొక్క నేటివిటీని తెలిపేటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ని ఫ్రెండ్స్ మళ్ళా చెప్తున్నాను. సర్టిఫికేట్స్ లో నేటివిటీ అంటే మీరు ఆ లోకల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఆంధ్ర మనకి పోస్ట్ ఎలా అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి కదా, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అట్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ డిస్ట్రిక్ట్ కి చెందిన వారని ఎలా తెలుసుకుంటారు అంటే, మీరు ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ ఆధారంగానే తీసుకుంటారు. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే మినిమం 6th నుంచి 10th వరకు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకుంటున్నారు. మినిమం స్టడీ సర్టిఫికేట్స్ ఉండేలాగా చూసుకోండి. అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ దాకా కూడా దగ్గర పెట్టుకోండి మీరు స్టడీ సర్టిఫికేట్స్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కూడా రెడీ పెట్టుకోండి ఒరిజినల్. వాటితో పాటు మినిమం 3 సెట్లు అడుగుతారు వాళ్ళు. మీరు 5 సెట్లు తీసుకోండి, నష్టమేముంది. ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకోండి. వాటి మీద గెజిటెడ్ సైన్ తో ఉంచండి. గెజిటెడ్ ఆఫీసర్ల సైన్ కూడా పెట్టుకోండి. చివరి రోజు దాకా వెయిట్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో నేను క్లియర్ గా చెప్తాను. మీకు కావాలంటే ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఈవెంట్స్ కి మార్గం ఎవరెవరు హైట్లు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. నానా మెన్ అయితే మనకి హైట్ చెస్ట్ చూస్తారు. నానా హైట్ మినిమం 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు ఫీట్ లో గీట్లు అడగొద్దు. మీకు నియర్ బై హాస్పిటల్కి వెళ్ళండి, లేదా టేప్ తో మీరైనా కొలుచుకోండి. 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. 1 సెంటీమీటర్ అటు ఇటుగా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 165 లేదా 166 అలా ఉంటే రండి. ఆ రోజు మన అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి 1 సెంటీమీటర్ అనేది అవుతా ఉంటుంది. కాబట్టి 167.6 సెంటీమీటర్స్ కాబట్టి మాక్సిమం హైట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలంటే హైట్ లోకి పోతే మట్టి మనం చేసేది ఏం లేదు. ఎవరన్నా కనుక మరి 150 అలా 160 అలా ఉంటే రావద్దు నాన్న. ఎందుకంటే అంత దూరం ఖర్చులు కూడా వేస్ట్, ఎవరిని తీసుకోవడం జరగదు. నాన్న చెస్ట్ విషయానికి వస్తే
మస్ట్ నాట్ బి లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ అంట. చెస్ట్ కొలుస్తారు 86.3 కంటే చెస్ట్ తక్కువ ఉండకూడదంట. అయితే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 86.3 సెంటీమీటర్స్ అయితే మళ్ళా ఊపిరి తీసుకున్న తర్వాత మనకి మినిమం 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలంట. నాలా ఈ చెస్ట్ మీద కూడా ఫోకస్ చేయండి. చాలా మంది అంటే నేను ఆల్రెడీ 2016-2019 నోటిఫికేషన్ కి కానిస్టేబుల్ కేసులకి వెళ్ళాను, నాకు ఐడియా ఉంది. చెస్ట్ దగ్గర సరిపోక అప్పటికప్పుడు డిప్స్ తీస్తూ ఉంటారు అక్కడ మెజర్మెంట్స్ దగ్గర. మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ముందు నుంచే అంటే ఇప్పటి నుంచే డిప్స్ తీయడం ప్రాక్టీస్ చేయండి. మీ చెస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నాన్న మీకు అర్థమైంది అనుకున్నా. హైట్ 167.6 సెంటీమీటర్స్, చెస్ట్ అయితే 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి హైట్ 152 ఉండాలి, 152.5 సెంటీమీటర్స్ హైట్. వాళ్ళకి చెస్ట్ కాదు నాన్న, వాళ్ళకి వెయిట్ వస్తారు. వెయిట్ 40 kgs తగ్గకుండా ఉండాలి. మినిమం వెయిట్ 40 kgs ఉండాలి. ఓకే నాన్న, అర్థమవుతుంది అనుకున్నాను. వాళ్ళకి మినిమం వెయిట్ 40 kgs ఉండాలి. వాళ్ళ యొక్క హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా, ఈ మినిమం క్వాలిఫికేషన్ లో కనుక ఉన్నట్లయితే మీకు మెజర్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. అప్పుడు అంటే ముందు సర్టిఫికేట్స్, తర్వాత మెజర్మెంట్ టెస్ట్లు, వాటి తర్వాత నాన్న ఈవెంట్స్ కి వెళ్తారు. నాన్న ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు నాన్న హైట్లు కొంతమందికి అంటే ఎస్టీ కేటగిరీకి చెంది పర్టికులర్ గా డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ కూడా ఒకసారి తరువుగా చూడండి. నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను, లేదు అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉంటుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కానిస్టేబుల్ సంబంధించి ఏమేమి బుక్స్ చదవాలి, మోడల్ పేపర్స్ మీకు ప్రతిదీ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి 3 months పాటు మనం కలిసి ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ డిస్క్రిప్షన్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెర్న్ టుగెదర్, మనం కలిసి ప్రయత్నం చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, హైట్ వెయిట్ అయిపోయింది. హైట్ వెయిట్ తర్వాత ఈవెంట్స్ గురించి వద్దాము. నాన్న ఈవెంట్స్ చూడండి, ముందుగా మనకి 1600 మీటర్స్ రన్నింగ్ పెడతారు నాన్న. ఆ ఈవెంట్స్ లో కూడా ఒక 25 people to 30 people దాకా ఒకేసారి రన్ చేయడం మొదలు పెడతారు అనమాట. మనకి 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది. 400 మీటర్స్ ట్రాక్ చుట్టూ 4 రౌండ్స్ వేయాల్సి ఉంటుంది నాన్న. 400 ట్రాక్ చుట్టూ 4 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరి రౌండ్స్ ని వాళ్లే కౌంట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కొంతమంది కౌంటింగ్ రాకుండా 4 రౌండ్లు అవ్వక ముందే బయటకు వచ్చేసిన వాళ్ళు చూశాను నేను. అంటే అయిపోయింది అనుకుని, అంటే కొంతమంది స్పీడ్ గా పరిగెత్తే వాళ్ళు 4 రౌండ్స్ మనం 3rd రౌండ్ లో ఉన్నప్పుడు కంప్లీట్ చేశారనుకో, ఓకే నా పక్కన అతను అయిపోయింది కాబట్టి నాది అయిపోయిందని వీడు 3rd రౌండ్ లోనే పక్క వచ్చేస్తాడు నాన్న. నువ్వు పక్క వచ్చేసేవంటే నీ టైం ఉన్నా కూడా నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. కాబట్టి మన 4 రౌండ్లు మనమే కౌంట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ సిల్లీగా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు, బట్ ఇవన్నీ రియాలిటీలో జరిగినాయి. చాలా మంది ఈ విషయాల మీద డిస్క్వాలిఫై అయిపోయారు. నాన్న గుర్తుపెట్టుకోండి, తప్పులు ప్రతిదీ మనమే చేస్తే నేర్చుకోవాలంటే కుదరదు. పక్కన వాడి తప్పు నుంచి కూడా మనం మంచి నేర్చుకోవాలి. వాడు అలా చేశాడు అంటే మనకు కూడా ఛాన్స్ ఉంది, కాబట్టి ఈసారి మనం ఆ తప్పు చేయకుండా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 400 మీటర్స్ ట్రాక్ 4 రౌండ్స్, మన రౌండ్ మనమే గుర్తుపెట్టుకోవాలి. నాన్న అది క్వాలిఫై అయ్యామా లేదా అనేది అక్కడే నిలబెట్టి మనకు చెప్పేస్తారు స్పాట్ లో, ఒక 5 minutes డిఫరెన్స్ తో. అక్కడ కనుక డిస్క్వాలిఫై అయిపోతే మీరు లెటర్ తీసుకుని వెనక్కి వచ్చేయటమే. ఒకవేళ 1600 మీటర్స్ మీకు 8 minutes లో కనుక కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, బిలో 8 minutes కనుక కంప్లీట్ అయిపోయింది అనుకుంటే నాన్న, అప్పుడు మిమ్మల్ని 100 మీటర్స్ రన్ కి తీసుకెళ్తారు నాన్న. 100 మీటర్స్ రన్ క్వాలిఫికేషన్ 15 seconds నాన్న. జనరల్ గా చెప్తున్నా 15 seconds. ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 16.5 seconds, ఉమెన్ కి అయితే 18 seconds నాన్న. ఉమెన్స్ కి 18 seconds. అదే 1600 మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 9 minutes 30 seconds ఇచ్చారు, ఉమెన్ కి అయితే 10 minutes 30 seconds ఇచ్చారు నాన్న. అంటే 2.5 minutes ఎక్స్ట్రా ఇచ్చారు. ఉమెన్స్ కి అయితే 8 minutes 2.5 minutes ఎక్స్ట్రా ఇచ్చారు నాన్న. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ వాళ్ళకి 2 రకాల పోస్టులు ఉన్నాయి, సివిల్ పోస్టులు, ఏపీఎస్పీ పోస్టులు. మీరు 100 మీటర్స్ రన్ కనుక కంప్లీట్ చేశారంటే మీరు అక్కడతోనే ఆల్రెడీ సివిల్ పోలీస్ కి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టే. ఎందుకంటే మనకి 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ రెండింటిలో ఒకటి మాత్రమే క్వాలిఫై అయితే సివిల్ కి సరిపోతుంది. మీరు ఏపీఎస్పీ కూడా వెళ్ళాలి అనుకుంటే లాంగ్ జంప్ కూడా క్వాలిఫై అవ్వాలన్నా లాంగ్ జంప్ 3.8 meters క్వాలిఫై అవ్వాలి. దాంట్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఏపీఎస్పీకి కనుక స్పెషల్ గా ప్రిపేర్ అవుతుంటే అంటే నాకు సబ్జెక్ట్ కొద్దిగా తక్కువ సార్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఈవెంట్స్ లో కొద్దిగా హార్డ్ గా వర్క్ చేయండి. ఈవెంట్స్ మార్కులు కూడా మనకి మెజర్ అవుతాయి. ఓకేనా, ఎన్ని మార్కులు ఏంటనే చూద్దాము ఒకసారి. 1600 మీటర్స్ 8 minutes, 100 మీటర్స్ అయితే 15 seconds, లాంగ్ జంప్ అయితే 3.8 నాన్న. ఇది జనరల్ గా మెన్స్ గురించి చెప్పా. ఉమెన్ అయితే మనకి నాన్న 18 seconds 2.75 meters అంటున్నాను. క్లియర్ కదా. నెక్స్ట్ మార్క్స్ చూద్దాం నాన్న. మనకి 1 mile రన్ అన్నా 1600 meters రన్ అన్నా ఒకటేను. నెక్స్ట్ 100 meters లాంగ్ జంప్ నాన్న. వీటిలో
ఏవైనా 2 క్వాలిఫై అయితే సివిల్ కి ఎలిజిబుల్ అవుతాము. పోస్ట్ కోడ్ నెంబర్ 23 లో చెప్తున్నారు నాన్న. 23 అంటేనే ఏపీఎస్పీ అనే పోస్ట్ అనమాట. ఏపీఎస్పీ పోస్ట్ లో కనుక చూస్తే స్పెషల్ దాంట్లో మనకి నాన్న ఈ 1600 మీటర్స్ కి 40 మార్క్స్ నాన్న. 1600 మీటర్స్ కి 40 మార్క్స్, రిమైనింగ్ 100 మీటర్స్ కి లాంగ్ జంప్ కి 30 మార్క్స్ నాన్న. ఇవి మాక్సిమం మార్క్స్ అనమాట. అంటే వాడు టైం ఇస్తాడు, ఇంత టైంలో కనుక రన్ చేస్తే 40, 30. ఈ 100 మార్క్స్ కి నాన్న మనకి మినిమం 60 కనుక వచ్చినట్టయితే కొద్దిగా ఏపీఎస్పీకి ఛాన్సెస్ ఉంటాయి నాన్న. 60 వచ్చేలాగా ప్రయత్నం చేయండి, ఓకేనా. మినిమం 60 మార్క్స్ నాన్న. నేను పెద్ద రన్నర్ అయినప్పటికీ నేను 2016 లో రన్నింగ్ చేసినప్పుడు నాన్న నాకు 53 మార్క్స్ వచ్చినాయి నాన్న. అంటే నేను నార్మల్ గా ప్రాక్టీస్ అవుతూ వెళ్ళి రాస్తేనే 53 మార్క్స్ దాకా వచ్చినాయి నాన్న. అంటే అసలు నా గోల్ ఏపీఎస్పీలు కానీ అప్పుడు ఆర్మీ రిజర్వ్ ఏఆర్ ఉండేవి, అవి నా గోల్ కాదు. అయినప్పటికీ నార్మల్ గా ఏదో వాకింగ్ చేస్తూ వెళ్ళి పరిగెత్తేనే నాకు 53 మార్క్స్ వచ్చినాయి. అంటే మీరు పర్టికులర్ గా ఏఆర్కి ఏపీఎస్పీకి ప్రయత్నం చేస్తున్నారంటే నాన్న 65 అలా ఉండాలనుకుంటా కదా. కాబట్టి మినిమం 60 టార్గెట్ గా పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈసారి ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే నాన్న మీరు గత 2 నోటిఫికేషన్ కనుక చూస్తే 4000 కంటే తక్కువ నాన్న. 2016 అయితే 3000 పోస్టులు సంథింగ్ ఉన్నాయి. 2019 అయితే 4000 కంటే తక్కువ. మీకు ఇప్పుడు 6000 పైన ఉన్నాయి నాన్న పోస్టులు. కాబట్టి కొద్దిగా బెటర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీకు మినిమం 60 మార్క్స్ అన్న వచ్చేలాగా చూసుకోండి ఈవెంట్స్ విషయంలో, ఓకేనా. ఈవెంట్స్ కి ఎన్ని మార్కులు ఉంటాయి ఒకసారి చూద్దాం మనం క్లియర్ నాన్న. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఏ ఈవెంట్ కి ఎన్ని మార్క్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. నాన్న చూడండి, ఫర్ ది పోస్ట్ కోడ్ 23 ఏపీఎస్పీ. మరలా చెప్తున్నాను మీకు, సివిల్ కి అయితే రన్నింగ్ మార్కులు ఇటువంటివి యాడ్ అవ్వవు, ఏపీఎస్పీకి యాడ్ అవుతాయి నాన్న. 100 మీటర్స్ రన్నింగ్ చూడండి నాన్న, 10.50 సెకండ్స్ అంటే 10 సెకండ్స్ 0.50 కనుక మిల్లీ సెకండ్స్ లో వెళితే 30 మార్క్స్ అంటాను. ఇది హైయెస్ట్ మార్క్స్, ఓకేనా నాన్న. లాంగ్ జంప్ 5.61 కనుక పడితే మీకు 5.61 మీటర్స్ కనుక పడినట్లయితే అప్పుడు 30 మార్క్స్ వస్తాయి అంటున్నాను నాన్న. 1600 మీటర్స్ ని 4 మినిట్స్ లో కనుక చేయగలిగితే 40 మార్క్స్ అంటున్నాను. 4 మినిట్స్ కష్టం కానీ నాన్న. మన ఆర్మీ రన్నింగ్ 5.5 మినిట్ ఉంటుంది అనుకున్నా నాన్న. 5.5 ఉంటుంది కదా నాన్న. ఆ 5.5 కనుక మీరు చేయగలిగితే నాన్న 5 మినిట్స్ అండ్ 31 సెకండ్స్ అలా వస్తే ఇగో నాన్న 25 నుంచి 30 మార్క్స్ రావడానికి మినిమం ఛాన్స్ ఉంటుంది నాన్న. అక్కడన్నా రావడానికి ఛాన్స్ ట్రై చేయండి అన్న బాగా, ఓకేనా. మినిమం 5.5 కొట్టేలాగానే ట్రై చేయండి అన్న. 30 మార్క్స్ అలా వచ్చేలాగా చూసుకోండి, 28 నుంచి 30 వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ మనకి లాంగ్ జంప్ లో ఈజీగా నాన్న మనం 4.8 నుంచి 5 అలా దొరకొచ్చు నాన్న. 20 మార్క్స్ ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ ఒక 20 కనుక వచ్చినట్లయితే నాన్న 20, 60 లాగా ఉంటాయి నాన్న. ఇక్కడ మీకు 20 కాదు 1600 మీటర్స్ లోనే 30 మార్క్స్ దాకా రావాలి నాన్న. ఇక్కడ ఒక 30 రావాలి. నెక్స్ట్ 20 కనుక వచ్చినట్లయితే నాన్న ఓవరాల్ గా 10 తగ్గుతుంది కాబట్టి 70 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ టేబుల్ ఒకసారి క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న. మీకు క్లియర్ చేశాను. ఈ స్క్రీన్ షాట్ మీ రూమ్ లో అతికించుకోండి. మీ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎవరైతే ఏపీఎస్పీకే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు డైలీ ప్రాక్టీస్ ఇవాళ నుంచి మొదలు పెట్టండి నాన్న. ఇవాళ నుంచి మొదలు పెట్టారు అంటే ఒక 1 మంత్ వితౌట్ టైమింగ్ ముందు మీరు మీ లంగ్స్ కెపాసిటీ పెంచుకోండి అన్న. రన్నింగ్ చేసేటప్పుడు ఊపిరి బిగపట్టకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. ముందు లాంగ్ రన్ చేయడం ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్పీడ్ రన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకోండి ముందు. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత అప్పుడు టైమింగ్స్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ టైమింగ్స్ పెట్టుకుంటే మీరు నిరుత్సాహపడిపోతారు అనమాట. నేను ఇంత టైంలో రన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు మనం రన్నింగ్ ప్రాక్టీస్ లేదు. ఒకసారి వెళ్తే నాన్న 8 మినిట్స్ లో మనం 1 మైల్ రన్ కూడా చేయలేము నాన్న. 1600 మీటర్స్ 8 మినిట్స్ లో కూడా చేయలేము. నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒకసారి చూసుకుందాం అనుకుంటే మీరు నిరుత్సాహపడిపోతారు నాన్న. ప్రాక్టీస్ కూడా చేయలేరు. కాబట్టి ఇప్పుడు టైం ఏమీ పెట్టుకోకుండా, మీకు ఇంకా చాలా టైం ఉంది. 1.5 మంత్ 2 మంత్స్ టైం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏమి టైం పెట్టుకోకుండా ఈజీగా నాన్న మీకు 2 మంత్స్ పైనే ఉంటుంది. కాబట్టి కనీసం 1 మంత్ వితౌట్ టైం ప్రాక్టీస్ చేయండి. ఈజీగా అయిపోతాయి నాన్న. మినిమం స్పీడ్ తో రన్ చేసిన అయిపోతాయి. ఇవి కూడా అవలేదు అంటే వాడు అసలు ఈ పోస్టులు దేనికి పనికిరాడని చెప్పేయచ్చు నాన్న. నేనైతే మొహమాటం లేదు దాంట్లో. కాబట్టి ఎవరైనా కొద్దిగా ఏజ్ పెరిగిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి 30 ఏజ్ 32 వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు ఈ పోస్టులో. అలాంటి వాళ్ళు కనుకుంటే మినిమం లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయండి. అంటే వీక్ లో 3 times 4 times అన్న ఒక 5 km రన్ ప్రాక్టీస్ చేయండి అన్న. లాంగ్ రన్ ఎందుకు చేయమంటే మనకు లేనప్పటికీ లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మీరు స్పీడ్ రన్ చేసినప్పుడు అదుపు రాకుండా ఉంటుంది. లాంగ్ రన్ చేయండి. ఈ టేబుల్ జాగ్రత్తగా పెట్టుకోండి అన్న. మీకు నెక్స్ట్ వీడియోలో నేను మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి బుక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను అన్న. మీరు ఇప్పటి నుంచే సైమల్టేనియస్ గా ఈవెంట్స్ తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయితేనే మీ గోల్, మీ యూనిఫామ్ ఒంటి మీదకి వస్తుంది నాన్న. గుర్తు పెట్టుకోండి, ఇవాళ నుంచే మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అనుకున్నట్టు డిపార్ట్మెంట్ లా బిహేవ్ చేయండి. అంతేగాని నార్మల్ గా బిహేవ్ చేస్తూ నేను డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే కుదరదు నాన్న.
మీరు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ లో నేను ఉన్నాను, ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలంటే మీరు జాబ్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయాలన్న గుర్తుపెట్టుకోండి. అంటే మీ బిహేవియర్ చాలా డిగ్నిటీగా ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలన్న. జాబ్ వచ్చిందంటే చాలా ఈజీగా అయితే ఉండదు. ఇప్పుడు మీరు చాలా ఈజీగా కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు, బట్ జాబ్ వస్తే అలా ఉండదు. లేచిన కాబట్టి పరుగులు ఉరుకుతూ ఉంటాయి జాబులు. అంత కష్టమైన జాబ్ చేయాలంటే మనం ఇప్పుడే హార్డ్ వర్క్ చేసి వెళ్ళాలన్న. అర్థమవుతుంది అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి, రన్నింగ్ బాగా చేయండి, ఈవెంట్స్ టైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో మరలా వీడియోతో వస్తాను. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా తీసుకుందాం నాన్న. ఓకేనా? బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.